హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకశాల. ఈరోజు వీడియోలో పెసర పునుగులు టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. వీటిని మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ లాగా లేదంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఫస్ట్ అయితే 1 కప్పు పెసలు తీసుకున్నాను. వీటిని ఒక 6 గంటల వరకు నానబెట్టుకుని నీట్గా వాష్ చేసుకోవాలి. ఒక 2 టైమ్స్ వాష్ చేసుకుని వాటర్ అంతా పూర్తిగా వంపేసి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1 అంగుళం అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నా. దీంట్లోనే 3 పచ్చిమిర్చి తుంచి వేస్తున్నాను. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. వీటిని లైట్గా ఒకసారి మిక్సీ పట్టుకోండి ఇలాగా. ఇప్పుడు దీంట్లోకి నానబెట్టిన పెసలు కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఫస్ట్ అయితే కోర్స్గా గ్రైండ్ చేసుకోండి ఇలాగా. అవసరమైతే వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పడుతున్నా. మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నా. ఇలానే మిగిలిన పిండిని కూడా మిక్సీ పట్టుకుని దాన్ని కూడా బౌల్లో వేస్తున్నా. చూసారు కదా, పిండి ఇలా గట్టిగానే రుబ్బుకోవాలి. ఇలా పిండినంతా ఒక బౌల్లోకి తీసుకుని ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నా. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మిక్సీ పట్టిన వెంటనే పునుగులు వేసుకుంటే ఇంకేమీ యాడ్ చేయక్కర్లేదండి. ఒకవేళ మీకు పిండి మిగిలిపోయి సాయంత్రానికి కానీ లేదంటే తర్వాత రోజుకి కానీ పునుగులు వేసుకోవాలంటే కొద్దిగా బియ్యం పిండి కలుపుకుని వేసుకోండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ముందు రోజు వేసుకున్నట్లుగానే వస్తాయి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ వచ్చేసరికి ఇలా పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండాలి. మరి పలుచగా రుబ్బొద్దు, ఇలాగా కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలి. సో ఇక పునుగులు వేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా పునుగులు వేసుకోవాలి. ఆయిల్కి సరిపడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నేను పెసలు తీసుకున్నాను కదా, మీ దగ్గర పెసరపప్పు పొట్టుతో ఉంటుంది కదా, ఆ పప్పు ఉంటే గనక అదన్నా తీసుకోవచ్చు. కాకపోతే ఆ పొట్టు పెసరపప్పుకి 2-3 గంటలు నానితే సరిపోతుంది. వెంటనే గరిటె పెట్టి కదిపేయకండి. కొంచెం వేగాక గరిటెతో కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. లేదంటే త్వరగా కలర్ వచ్చేస్తాయి, లోపల సరిగ్గా వేగవు. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచి కలర్ వచ్చి బాగా వేగాయి కదా. ఇప్పుడు వీటిని టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటున్నా. ఇలా ప్లేట్లోకి వేసుకున్నాక అలానే మిగిలిన పిండిని కూడా రెండవ వాయిలో ఒక్కొక్కటిగా పునుగుల్లా వేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చాక వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా. ఇంతేనండి, పెసర పునుగులు రెడీ అయిపోయాయి. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. అల్లం పచ్చడితో తింటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. లేదంటే టమాటా సాస్తో తిన్నా కూడా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా పాకశాల ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.